లో చెప్పాను. ఇక్కడ యూ నోట్ ది డిఫరెన్స్ బిట్వీన్ ప్లానింగ్ కమిషన్ అండ్ ఫైనాన్స్ కమిషన్. ఫైనాన్స్ కమిషన్ స్టాట్యూటరీ బాడీ అని చెప్పాను. అది యాక్ట్, అది అటువంటివి మార్చడానికి వీలు కాదు. వీలు కావాలంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బికమ్స్ నెసరీ అనమాట. అంత ప్లానింగ్ కమిషన్ ఈజ్ ఎ బాడీ, అది జస్ట్ బాడీ ఫార్మ్ ఫర్ దట్. సో దట్ హాస్ బీన్ చేంజ్డ్ యాజ్ నీతి ఆయోగ్ అని చెప్పుకున్నాం. నీతి కూడా ఎక్కువ సార్లు అబ్రివేషన్స్ లో వస్తూ ఉంటుంది. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని దానికి అనమాట. తర్వాత ఇక్కడ వరకు వచ్చాం మనం. ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్. మన ఫార్మల్ లెర్నింగ్ గోస్ త్రూ స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ ఎట్సెట్రా, ఇంతే కదా. వెన్ ఇట్ కమ్స్ టు హైయర్ ఎడ్యుకేషన్ ఇట్ రెఫర్స్ టు యూనివర్సిటీస్. ఇప్పుడు ఇవన్నీ డైరెక్ట్ గా ఫార్మల్ ఎడ్యుకేషన్ సెంటర్స్ ఇవన్నీ. ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ ఏమిటి? ఇప్పుడు దీన్ని మనం టు మేక్ ది ఎడ్యుకేషన్ మోర్ వైడ్ స్ప్రెడ్ అండ్ టు ఇంక్రీజ్ ది డిగ్రీ ఆఫ్ లిటరసీ. అందరికీ స్కూల్స్ అవి అందుబాటులో ఉండవు కనుక కొన్ని కొత్త మెథడ్స్ వచ్చాయి. ఈ మెథడ్స్ ఏమున్నాయంటే, ముందు మీకు గుర్తుంటే కరస్పాండెన్స్ కోర్సెస్ అని ఫస్ట్ స్టార్ట్ అయింది. తర్వాత ఇప్పుడే వచ్చింది డిస్టెన్స్ లెర్నింగ్. ఇప్పుడు మీరు చేస్తున్నది అది. మీరు చేసే ఎంఏ చేసింది డిస్టెన్స్ లెర్నింగ్. మీరు ఇవి కాకుండా ఇంకా ఓపెన్ లెర్నింగ్ ఒకటి ఉంది, ఓపెన్ స్కూలింగ్ ఒకటి ఉంది, అది కొత్తగా వచ్చింది. ఇప్పుడు అవన్నీ మనం చదువుతాం. ఇందులో మొట్టమొదటిది ఈ కరస్పాండెన్స్ కోర్సెస్ అనేది ఇప్పుడు లేదు, ఇప్పుడు పోయింది అది. ఎందుకంటే డిస్టెన్స్ అండ్ ఓపెన్ వచ్చిన తర్వాత కరస్పాండెన్స్ కోర్సెస్ అనేది పోయింది. మోర్ ఆర్ లెస్ డిస్టెన్స్ ఈజ్ వెరీ నియర్ టు కరస్పాండెన్స్ కోర్సెస్. ఎందుకంటే మీకు ఇప్పుడు స్టడీ మెటీరియల్ ఇస్తున్నారు కదా. కానీ కరస్పాండెన్స్ కోర్సెస్ అంటే అలా ఉండేది కాదు. ఎప్పటికప్పుడు క్లాసెస్, ఏ క్లాస్ ఆ క్లాస్ కి మీకు మెటీరియల్, అసైన్మెంట్స్, అంటే రెగ్యులర్ స్కూల్ ఎలా జరుగుతుందో అలాగే మీకు హాస్టల్లో జరిగేది, ఆన్లైన్ కాకుండా. అంతే. హాస్టల్లో అప్పుడు ఆన్లైన్ లేదు, ఇంకా కరస్పాండెన్స్ కోర్స్ మొదలు వచ్చినప్పుడు హాస్టల్లో జరిగేది. మన పోస్ట్ లో వస్తూ ఉండేది స్టడీ మెటీరియల్. అలాగే మనం పోస్ట్ లోనే ఆన్సర్లు రాసి పంపిస్తూ ఉండేవాళ్ళం. దట్ వాస్ కాల్డ్ కరస్పాండెన్స్ కోర్స్. సరే, అది ఇప్పుడు అవసరం లేదు, అది లేదనుకోండి. ఇప్పుడు ఉన్నది డిస్టెన్స్ లెర్నింగ్ అండ్ ఓపెన్ లెర్నింగ్ అన్నమాట. డిస్టెన్స్ లెర్నింగ్ మనకు తెలుసును, మనం చేస్తున్నదే. ఓపెన్ లెర్నింగ్ ఒకటి ఉన్నది. ఈ ఓపెన్ లెర్నింగ్, ఈ రెండు కూడా ఆన్లైన్, అంటే ఐసీటీని ఉపయోగించుకుని, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించుకుని చేసే ఇనిషియేటివ్స్ అనమాట. ఎడ్యుకేషనల్ ఇంపార్టింగ్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట ఇవి. సో ఇందులో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే ఏమిటంటే, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇస్ లెర్నింగ్ త్రూ టెక్నికల్ మీడియా. ఇది రెండు రకాలుగా ఉంటుంది. డిస్టెన్స్ లెర్నింగ్ లో ఒకటి ఏమిటంటే, ఒకటి ఓపెన్ యూనివర్సిటీస్ అనేది ఒకటి ఉంటుంది. రెండోది డ్యూయల్ మోడ్ యూనివర్సిటీస్. ఈ ఓపెన్ యూనివర్సిటీస్ అంటే ఏంటో మీకు తెలుసును. ఇగ్నో దగ్గర మన ఉంది, ది ఓన్లీ వన్ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. గుర్తుపెట్టుకోండి, ఈ ఓపెన్ యూనివర్సిటీ సిస్టమ్ వచ్చిన తర్వాత ది వన్ అండ్ ఓన్లీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ సో ఫార్ ఈజ్ ఓన్లీ ఇగ్నో, అంటే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. ఇది హైదరాబాద్ లో ఉంది, ఒక్క హైదరాబాద్ లోనే ఉంది మన దేశంలో నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అనేది. ఇది ఓపెన్ యూనివర్సిటీ కింద వస్తుంది. అంటే ఏమిటి, ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళకి ఇంకా డైరెక్ట్ క్లాసెస్ అనే ఉండవు, అక్కడ డిపార్ట్మెంట్స్ ఏమి ఉండవు, ఎవ్రీథింగ్ గోస్ ఓన్లీ ఆన్లైన్. ఇది అనమాట. అంటే ఇది ఇట్ గోస్ త్రూ మీడియా, ఐఎన్సిటీ అంటున్నాం ఇప్పుడు, అంతే. సో అది మనకు ఉంది, ఇది ఇక్కడ ఉంది. రెండోది ఏమిటి, బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ. ఇది స్టేట్ లెవెల్ ఓపెన్ యూనివర్సిటీ. ఇంతకుముందు మనం టైప్స్ ఆఫ్ యూనివర్సిటీస్ లో నేషనల్ యూనివర్సిటీస్ చూసాం, స్టేట్ యూనివర్సిటీస్ చూసాం మనం. అలాగే సెంట్రల్ యూనివర్సిటీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజ్డ్, స్టేట్ యూనివర్సిటీ స్టేట్ ఆర్గనైజ్డ్. అలాగే ఓపెన్ యూనివర్సిటీలో సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజ్డ్ ఇగ్నో, అది ఓన్లీ హైదరాబాద్ లో ఉంది. అంటే ఢిల్లీలో దీని ఆఫీస్, మెయిన్ ఆఫీస్ ఎప్పుడు ఉంటుంది అనుకోండి. రెండోది, ఇది స్టేట్ యూనివర్సిటీ అనమాట. ఇది స్టేట్ ఓపెన్ యూనివర్సిటీ ఏమిటంటే బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ. ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఈ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. స్టేట్ ఓపెన్ యూనివర్సిటీస్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అండ్ సెంట్రల్ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఇగ్నో. ఈ రెండు ఉన్నాయన్నమాట. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఓపెన్ లెర్నింగ్ అని అంటాం వీటిని. ఇవి ఓన్లీ దే క్యారీ ఆన్ దేర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ త్రూ డిస్టెన్స్, అంటే త్రూ టెక్నికల్ మీడియా యూజింగ్ ఐసిటీ. ఇంతే, ఇది మాత్రమే ఉంటుంది. ఇది కొన్ని డ్యూయల్ మోడ్ యూనివర్సిటీస్ ఉంటాయి. అంటే ఈ లెర్నింగ్ ఇక్కడ కేవలం ఓపెన్ యూనివర్సిటీస్ ద్వారా కాకుండా రెగ్యులర్ యూనివర్సిటీస్. ఇప్పుడు మీరు ఎంఏ చేశారు, ఎంఏ ఉస్మానియా యూనివర్సిటీలో చేశారు మీరు. ఉస్మానియా యూనివర్సిటీ ఇస్ ఎ రెగ్యులర్ యూనివర్సిటీ. దే హ్యావ్ డిపార్ట్మెంట్స్, దే హ్యావ్ ఎ క్యాంపస్, దే హ్యావ్ అఫిలియేటెడ్ కాలేజ్. ఇట్స్ ఎ బిగ్ ఇన్స్టిట్యూషన్ కదా అది. అయితే వాళ్ళు ఆన్లైన్ కోర్సెస్ కూడా చేస్తున్నారుగా.
అవి ఐ మీన్ డిస్టెన్స్ కోర్సెస్ కూడా చేస్తున్నారు కదా, అదే మనం ఆన్లైన్ అనుకోవడం తప్పలేదు. సో డిస్టెన్స్ కోర్సెస్ కూడా చేస్తున్నారు అంటే వీళ్ళు ఏమిటి, క్యాంపస్ బేస్డ్ డైరెక్ట్ కోర్సెస్ ఉంటాయి, ఆ టెక్నికల్ మీడియా ద్వారా మీకు ప్రోగ్రామ్స్ ద్వారా డిస్టెన్స్ కోర్సెస్ ఉన్నాయి. ఈ రెండు కలిపి చెప్పే వాటిని డ్యూవల్ మోడ్ యూనివర్సిటీస్ అని చెప్పేసి అంటాం. దీనికి చూడండి, అన్నామలై యూనివర్సిటీ నేను మీకు చెప్పాను కదా, అలాగే నాగార్జున, ఎనీథింగ్ నాట్ 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 వాట్ అన్ని కూడా ఇప్పుడు డిస్టెన్స్ చెప్తూనే ఉన్నాయి చాలా వరకు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డ్యూయల్ మోడ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. డిస్టెన్స్ అంటే ఏమిటో చెప్పాం, డ్యూయల్ మోడ్ చెప్పాం. ఓపెన్ అంటే ఏమిటో విల్ సీ దట్ ఆల్సో. ఇందులో ఇప్పుడు చెప్పుకున్న వాటిలో దీని గురించి ఒక్కసారి మనం చిన్న డీటెయిల్ చూద్దాం. మనం మొదటిది ఈ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. దిస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1985. గుర్తుపెట్టుకోండి ఈ ఇయర్, అంటే ఒక్కటే ఉంది కనుక ఇయర్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. ది ఫస్ట్ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ వెన్ అనే క్వశ్చన్ కూడా రావచ్చును. సో 1985 వేర్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ హైదరాబాద్, అప్పుడు ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ అనొచ్చును. సో ఫర్ ఎన్హాన్సింగ్ యాక్సెస్ అండ్ ఈక్విటీ టు హైయర్ ఎడ్యుకేషన్ through distance mode, promoting, coordinating and determining standards in open learning and distance education systems. సరే ఇదంతా డిస్క్రిప్టివ్ గా రాస్తారు కానీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఫర్ ఎన్హాన్సింగ్ యాక్సెస్ అండ్ ఈక్విటీ. ఈక్విటీ అని అంటే ఇంకా ఇందులో ఏమి పక్షపాతాలు ఏమి ఉండవు. ఎనీబడీ కెన్ డూ దట్, ఎనీ వన్ కెన్ డూ దట్. యాక్సెస్ అంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఎప్పుడైతే ఆన్లైన్ వచ్చారో యూ హ్యావ్ ది యాక్సెస్ ఎట్ ఎనీ టైమ్, అట్ యువర్ ఫ్రీ టైమ్ యూ కెన్ డూ దట్ అట్లా. సో దిస్ ఈస్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్, taking it to the reach of all people who are otherwise not comfortable to go to colleges because of their non-availability or because of their other constraints. Those people will have the access. That is what is called access and equity to higher education through distance. ఇది అని ఎగ్నో పెట్టారు. ఇప్పుడు స్టేట్ ఓపెన్ యూనివర్సిటీకి వస్తే there are 13 state open universities as at present. అంటే వేరు స్టేట్స్ అన్నమాట. దే ప్రొవైడ్ ఎడ్యుకేషన్ ఓన్లీ ఇన్ డిస్టెన్స్ మోడ్. ఇది మన స్టేట్ లో ఉన్నది అంబేద్కర్. మన స్టేట్ అంటే మనకి అక్కడ హైదరాబాద్ లో ఉన్నది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉన్నది అనమాట. అది తర్వాత సిసిఐస్, కరస్పాండెన్స్ కోర్స్ ఇన్స్టిట్యూట్స్ అంటాం. ఇప్పుడు ఇదే నేను మీకు చెప్పేది, కరస్పాండెన్స్ కోర్సెస్ అని ఉండేవి కదా ఇది వరకు. వాళ్ళు త్రూ కరస్పాండెన్స్, ఇది పోస్టల్లో జరిగేది అనమాట. ఇది తర్వాత మిక్స్డ్ మోడ్ లో ఉండేటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏమిటంటే దే ఆఫర్ రెగ్యులర్ క్యాంపస్ ప్రోగ్రామ్స్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ త్రూ ట్రెడిషనల్ మెథడ్స్ లైక్ ప్రింటెడ్ మెటీరియల్ అంటే పోస్ట్ లో పంపడం అండ్ కాంటాక్ట్ క్లాసెస్. వాళ్ళు కూడా కొన్ని ఇప్పటికి కూడా మీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో కాంటాక్ట్ క్లాసెస్ ఉంటున్నాయి కదా అట్లా. అండ్ టెక్నాలజీ బేస్డ్ ఆన్లైన్ డిగ్రీస్. ఇప్పుడు ప్రస్తుతం వీటిలో ఏమిటంటే ఎమిటీ యూనివర్సిటీ, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, వీటి స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ అండి. ఇప్పుడు బాగా ఎక్కువ మంది చదువుతున్నారు వీటిల్లో. మీరు ఈ పేర్లు వినే ఉంటారు, ఎల్పియు ఉంటాడు, దాని పేరు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ అనమాట. అలాగే అమిటీ యూనివర్సిటీ, ఇవి చాలా పాపులర్ ఇప్పుడు. దెన్ డ్యూవల్ మోడ్, దీస్ ఆర్ అండర్ ది రెగ్యులేటరీ పవర్స్ ఆఫ్ యూజీసీ. అందుకనే ఈ డ్యూవల్ మోడ్ లో ఆ డెసిషన్ తీసుకున్నారనమాట. ఓన్లీ యూనివర్సిటీలో రెగ్యులర్ డిపార్ట్మెంట్ ఉంటే మాత్రమే డిస్టెన్స్ ఇస్తాము, లేని వాళ్ళకి డిస్టెన్స్ ఇయ్యము అనే స్టాండ్ తీసుకున్నారు. బికాస్ ఇట్ వాజ్ అండర్ ది రెగ్యులేషన్ ఆఫ్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. Now we go to the అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్ పిహెచ్డి బేసిక్స్. ఇది చూద్దాం మనం. ఇప్పుడు ఇందులోకి వచ్చామంటే మనం అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్. అకాడమిషియన్ అంటే మనకి తెలుసు కదా, మన యూనివర్సిటీలో ఇవి నడుస్తున్నాయి కదా, నడవడానికి దేర్ విల్ బి అడ్మినిస్ట్రేషన్, దేర్ ఇస్ ఎ గవర్నెన్స్, ఇవన్నింటినీ ఆర్గనైజ్ చేయాలి కదా. ఆ అడ్మినిస్ట్రేషన్ సెటప్ ఎలా ఉంటుంది. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ లోకి వచ్చాడు పిహెచ్డి ఉంది. పిహెచ్డి బేసిక్స్ ఏంటి, వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ డూయింగ్ పిహెచ్డి అంటే ఫర్ టేకింగ్ అప్ ఏ రీసెర్చ్ ప్రోగ్రామ్ అనేటటువంటిది. సో ఫస్ట్ విల్ సీ ది అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్. వెన్ ఇట్ కమ్స్ అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్ లో ఏముంటుంది అంటే, హైయర్ ఎడ్యుకేషన్ లో ఒక యూనివర్సిటీ ఉంది అంటే దానికి హెడ్ ఒక ఛాన్సలర్ ఉంటాడు, ఒక వైస్ ఛాన్సలర్ ఉంటాడు, ఒక అకాడమిక్ కౌన్సిల్. ఇక్కడే గుర్తుపెట్టుకోండి, అకాడమిక్ కౌన్సిల్ అని అంటే దిస్ రెగ్యులేట్స్ ఆల్ మ్యాటర్స్ రిలేటింగ్ టు ది అకాడమిక్ ఐటనరీస్. రొటీన్ ఎలా ఉండాలో అంటే సిలబస్లు, కోర్సెస్లు ఎట్లా ఫ్రేమ్ చేస్తారు ఏంటి అనేది ఇది చేస్తుంది. దెన్ పిహెచ్డి అడ్మిషన్ రిక్వైర్మెంట్స్. పిహెచ్డిలోకి అడ్మిషన్ రావాలంటే వాట్ ఈస్ ది, ఇది అంటే నేను జనరల్ గా రాశాను, ఎక్కువ వాడు ఏమడుగుతాడంటే పిహెచ్డి కోర్సెస్ లో
ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ పిహెచ్డి అడ్మిషన్ వర్క్ అని ఇస్తాడు. ఇచ్చిన 4 ఆప్షన్స్ ఇస్తే కోర్స్ వర్క్ అనేది టెక్నికల్ అన్నమాట. కోర్స్ వర్క్ అనేది ఒకటి ఉండాలన్నమాట. ఇది అంటే ఇందులో రీసెర్చ్ మెథడాలజీ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎంఏ తర్వాత డైరెక్ట్ పిహెచ్డి కనుక ఎంఏలో రీసెర్చ్ మెథడాలజీ చెప్పరు, ఎంఫిల్ చేసిన వాళ్ళకి చెప్తారు. అందుకని నెట్ లో కూడా అందుకని మీకు రీసెర్చ్ యాప్టిట్యూడ్ అని పెట్టింది. అందుకే అందులో ఉండేదంతా రీసెర్చ్ మెథడాలజీనే, మనం చదివాం కదా. సో కోర్స్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. అందుకని ఒక పిహెచ్డిలో అడ్మిషన్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఒక 6 months కోర్స్ వర్క్ చేయిస్తారు. దిస్ బికమ్స్ నెసెసరీ నౌ-ఏ-డేస్ టు డూ ఇట్ ఆన్ క్యాంపస్. మీరు పార్ట్ టైం పిహెచ్డి పెట్టుకున్న కోర్స్ వర్క్ హ్యాస్ టు బి డన్, అంటే ఒక సెమిస్టర్ ఉంటుంది, అది దట్ ఈస్ టు బి డన్ ఆన్ ది క్యాంపస్. అదనమాట. కోర్స్ వర్క్ ఈస్ ది ఇంపార్టెంట్ క్రైటీరియన్ ఫర్ ది పిహెచ్డి ప్రోగ్రామ్. అది తర్వాత టెక్నాలజీ ఇన్ ఎడ్యుకేషన్. మనకి టెక్నాలజీ ఇన్ ఎడ్యుకేషన్ అంటే మనం టెక్నాలజీని ఎలా వాడుకుంటున్నాము, ఐఎన్సిటీని ఎలా వాడుకుంటాము అంటే ఇందులో కొన్ని ఏం చెప్తారంటే ఫ్యాకల్టీ రీఛార్జ్ అంటాం. ఫ్యాకల్టీ అంటే మీకు తెలుసు కదా, టీచింగ్ స్టాఫ్ అన్నమాట. ఇట్ ఈస్ యూజీసీ ఇనిషియేటివ్ ఫర్ ఆగ్మెంటింగ్ రీసెర్చ్ అండ్ టీచింగ్ రిసోర్సెస్ ఆఫ్ యూనివర్సిటీస్. కొన్ని యూనివర్సిటీస్ లో ఫ్యాకల్టీ యాంపుల్ గా లేకపోవచ్చును. అంటే కొన్ని చోట్ల చాలా స్పెషలిస్టిక్ ఫ్యాకల్టీ అవైలబుల్ గా ఉంటారు కదా, ఇంటెలిజెన్షియా ఉంటారు, అందులో కూడా ఉంటారు కదా అడ్వాన్స్డ్ పీపుల్. సో ఇలాంటి వాళ్ళు అన్ని యూనివర్సిటీస్ లో ఉండరు కదా. కొన్ని యూనివర్సిటీస్ లో అసలు ఉండకపోవచ్చును కదా, తక్కువ ఉండొచ్చును కదా బాగాను. అలాంటి వాళ్ళని యూజీసీ హ్యాస్ టేకెన్ అప్ ఏ ప్రోగ్రామ్ లైక్ ఫ్యాకల్టీ రీసెర్చ్. వీళ్ళు ఏమిటంటే వేరు వేరు యూనివర్సిటీస్ లో ఫ్యాకల్టీస్ ఎట్లా ఉన్నాయి, అంత సరిపడా ఉన్నదా లేదా అనేది చూసి అవసరమైతే దే ఆగ్మెంట్. అంటే రీసెర్చ్ కూడా అంతే. రీసెర్చ్ రిసోర్సెస్ అంటే కూడా దానికి సూపర్వైజర్స్ వాళ్ళు కావాలి కదా, సూపర్వైజర్స్ కావాలి, మెటీరియల్ కావాలి, లైబ్రరీ కావాలి. ఇవన్నీ కూడా ఆగ్మెంట్ చేయడానికి ఫ్యాకల్టీ రీఛార్జ్ అనే ఒక ఇనిషియేటివ్ ని యూజీసీ వాళ్ళు తీసుకున్నారు అనమాట. ఫర్ ఆగ్మెంటింగ్ రీసెర్చ్ అండ్ టీచింగ్ రిసోర్సెస్. ఇందులో దిస్ మే ఇంక్లూడ్ ట్రైనింగ్ టు ది టీచర్స్ ఆర్ recruiting or supplying more resourceful teachers to any campus, to any university. ఇది ఇందులో ఉంటుంది. తర్వాత జ్ఞాన్వాణి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ పరీక్షల్లో వస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇది ఎప్పుడు ఒక మ్యాచింగ్ వస్తుంది. జ్ఞాన్వాణి అంటే జ్ఞానం అనుకోండి, ఇంగ్లీష్ లో జ్ఞానం రాస్తాం. జ్ఞాన్వాణి, జ్ఞానము అంటే ఇది ఎలా గుర్తు పెట్టుకోవాలి ఏదేమిటి అనేది. వీడు ఎలా ఇస్తాడంటే లెఫ్ట్ సైడ్ లో జ్ఞానవాణి, జ్ఞానధార, జ్ఞానగంగా, శబ్దగంగా, శోధగంగా, ఇట్లా కొన్ని పేర్లు లెఫ్ట్ లో ఇస్తారు. ఇది ఏమిటి అనేది రైట్ లో దాని యాక్టివిటీ రాస్తాడు, మ్యాచ్ చేయాలి. ఇన్ని ఎలా గుర్తు పెట్టుకుంటాం, ఏదెలా గుర్తు పెట్టుకుంటాము అని అంటే జ్ఞానవాణి, జ్ఞానము కదా, అంటే ఎడ్యుకేషన్. వాణి అంటే మాటలు, అంతే కదా. వాణి మీన్స్ స్పీచ్. సో ఎడ్యుకేషన్ త్రూ స్పీచ్ అని అర్థం చేసుకోవాలి మీరు. జ్ఞానవాణి అని కానీ అలా గుర్తుపెట్టుకోండి. ఎడ్యుకేషన్ త్రూ స్పీచ్ అంటే ఏమిటి, మీకు ఇక్కడ వీడియో లేదు, ఆడియో అన్నమాట స్పీచ్ అంటే. సో ఎడ్యుకేషనల్ ఎఫ్ఎం రేడియో, ఇది ఒక ఎఫ్ఎం రేడియో ఒకటి నడుస్తుంది. ఇందులో మీకు కోర్సెస్ తాలూకు వేరియస్ కోర్స్ మెటీరియల్ అంతా కూడా ఇందులో ఎఫ్ఎం రేడియోని పెట్టి దాని ద్వారా చెప్తారు. దీనికి ఇప్పుడు చెప్పాలంటే కోర్స్ మెటీరియల్ చెప్పాలంటే ఎవరో ఒకరు సప్లై చేయాలి కదా. ఇది కూడా ఇంపార్టెంట్ అండి క్వశ్చన్స్ ఆన్సర్స్ లో వచ్చేందుకు. ఫర్ జ్ఞానవాణి దిస్ స్టడీ మెటీరియల్ ఈజ్ సప్లైడ్ బై ఇగ్నౌ. ఎందుకంటే ఓపెన్ యూనివర్సిటీలో వాళ్ళు ఖాళీగా ఉంటారు కదా అక్కడ ఉండే స్టాఫ్. సో వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఆన్ క్యాంపస్ డ్యూటీ లేదుగా. సో అందుకని వాళ్ళని దీనికి వాడుకుంటారు. దే ప్రిపేర్ ది కోర్స్ మెటీరియల్ అండ్ దే గివ్ టు ది ఎఫ్ఎం రేడియో స్టేషన్ ఫర్ బ్రాడ్కాస్టింగ్. అదనమాట ఎడ్యుకేషనల్ ఎఫ్ఎం రేడియో. దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ జ్ఞానవాణి. దీని స్టడీ మెటీరియల్ ఈస్ గివెన్ బై ఇగ్నౌ. దిస్ ఈస్ ఎన్ ఎఫ్ఎం రేడియో వాణి. తర్వాత జ్ఞాన్ ధార, ఇక్కడ కూడా చూసుకోండి. ఎడ్యుకేషన్ అంటే విజ్డమ్, జ్ఞానం. ధార అంటే ఫ్లో ఇది అంటే టీవీ ఛానల్ అన్నమాట. ఇది ఇగ్నౌ టీవీ ఛానల్. ఈ జ్ఞానధార అనేది ఇగ్నౌ వాళ్ళు సొంతంగా వాళ్ళు ఆర్గనైజ్ చేసుకునే ఒక టీవీ ఛానల్. హియర్ ది సప్లై ఆఫ్ స్టడీ మెటీరియల్ ఈస్ త్రూ టీవీ. ఇగ్నౌ టీవీ ఛానల్, దీని పేరు జ్ఞానధార. దెన్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ పాలసీస్ ఆర్ ఇనిషియేటివ్స్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. ఇవన్నీ చూడండి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మీకు చెప్పాను కదా, విడిగాను రావచ్చును, క్వశ్చన్ ఆన్సర్స్ కింద, లేదు మ్యాచింగ్ కింద రావచ్చు. జియాన్ అంటే గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ అకాడమిక్ నెట్వర్క్.
ఇది మనకి తెలిస్తే ఇది ఏమిటో తెలిసిపోతుంది, పెద్ద కష్టపడి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. గ్లోబల్ ఇనిషియేటివ్ మీన్స్ దిస్ ఎన్ ఇంటర్నేషనల్ థింగ్, అంతే కదా. ఫర్ అకాడమిక్ నెట్వర్క్ అంటే హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి నెట్వర్క్ అంటే ఏమిటి? యూనివర్సిటీస్ అమాంగ్ వేరియస్ కంట్రీస్ ఇంటర్నేషనల్లీ. ప్రపంచంలో బోల్డెన్ యూనివర్సిటీలు ఉంటాయి. ఉదాహరణకి మనకి తెలిసిన ఇక్కడ హార్వర్డ్ యూనివర్సిటీ ఉంది. మనకు తెలిసిన అక్కడ అడ్మినిస్ట్రేషన్ కోర్సెస్ సంబంధించి గొప్ప స్టాఫ్ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఎన్లైటెండ్ స్టాఫ్ మనకి ఇండియన్ యూనివర్సిటీస్ లో ఉండకపోవచ్చు. ఎంత ఇక్కడ ఉన్న ఎక్స్పోజర్ అక్కడ ఉండదు కనుక ఉండకపోవచ్చు. కానీ అక్కడ ఉన్న స్టూడెంట్స్ కి మరి నాలెడ్జ్ షేరింగ్ జరగాలి కదా, అడ్వాన్స్డ్ నాలెడ్జ్ షేరింగ్ జరగాలి కదా, అప్ టు డేట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో కావాలిగా. అందుకని ఏం చేస్తారంటే వీళ్ళు ఎక్కడైతే ఇంటర్నేషనల్ గా, ఇది మనం ఒక దేశంలో కాకుండా ఇంటర్నేషనల్ గా ఎక్కడైతే గొప్ప వాళ్ళు ఉన్నారో వాళ్ళతో కరస్పాండ్ చేసుకుని మా దగ్గరికి వచ్చి కొన్ని గెస్ట్ లెక్చర్స్ ఇవ్వండి అని అడుగుతారు. దట్ కెన్ బి ఏ సింగిల్ లెక్చర్, ఆర్ ఇట్ కెన్ బి ఏ టర్మ్ ఆఫ్ 3 months, ఆర్ ఇట్ కెన్ బి ఏ టర్మ్ ఆఫ్ 1 year. ఇట్లా మాట్లాడుకుని వాళ్ళ చేత చెప్పిస్తారు. ఇదన్నీ చేయడాన్ని గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ అకాడమిక్ నెట్వర్క్ అంటారు. అంటే ఇట్ ఇంక్లూడ్స్ పార్టిసిపేషన్ ఆఫ్ ఫారిన్ ఫ్యాకల్టీ ఇన్ ఇన్స్టిట్యూట్స్ టు పార్టిసిపేట్ ఇన్ డెలివరింగ్ షార్ట్ ఆర్ సెమిస్టర్ లాంగ్ కోర్సెస్. వాళ్ళు వచ్చి చెబుతారు. అది గెస్ట్ లెక్చర్స్ అంటారు, 1-2 లెక్చర్స్ ఇచ్చిపోతే సాధారణంగా ఒక 3 months to 6 months పెడతామన్నమాట. అంతకంటే ఎక్కువైతే వాళ్ళు రాలేరుగా, అక్కడ పర్మిషన్ దొరకదుగా వాళ్ళకి. సో ఇంటెలిజెన్షియా యొక్క అకాడమిక్ ఎక్సలెన్స్ ని ఈ విధంగా ఉపయోగించుకోవడానికి ఉన్న ఇనిషియేటివ్ జియాన్, గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ అకాడమిక్ నెట్వర్క్. దెన్ నేషనల్ ఈ లైబ్రరీ, ఎలక్ట్రానిక్ లైబ్రరీ అంటే ఆన్లైన్ లైబ్రరీ అనమాట. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి. ఇందులో ప్రతి సెంటెన్స్ ఒక క్వశ్చన్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి మీరు. నేషనల్ ఈ లైబ్రరీ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్. ఇట్ ఎయిమ్స్ అట్ ఇంటిగ్రేటింగ్ ఆల్ డిజిటల్ లైబ్రరీస్ ఇంటూ వన్ పోర్టల్. ఈ విచిత్రం ఏంటంటే ఇక్కడ ఆన్లైన్ మీకు అవైలబిలిటీ ఆఫ్ లైబ్రరీ స్టాఫ్, పుస్తకాలు అన్ని పుస్తకాలు ఉండాలి. ఈ అన్ని పుస్తకాలు ఎక్కడి నుంచి వస్తాయంటే దానికి నేషనల్ లెవెల్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడెక్కడున్న గొప్ప గొప్ప లైబ్రరీస్ లో అన్ని కూడా స్కాన్ చేసి ఆన్లైన్ లో తీసుకొచ్చేస్తారు. అంటే నేషనల్ వైడ్ ఉన్న అన్ని గొప్ప లైబ్రరీస్ లో ఉన్న మెటీరియల్ కూడా పట్టుకొచ్చేసి వీళ్ళు ఒక చోట పూల్ చేసేస్తారు. దట్ బికమ్స్, అది ఓన్లీ ఆన్లైన్, పుస్తకాలు ఉండవు, ఆన్లైనే మ్యాటర్ ఉంటుంది అనమాట. సో ఇది దట్ ఈస్ కాల్డ్ ఏ నేషనల్ ఈ లైబ్రరీ ఎస్టాబ్లిష్డ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి. ఇట్ ఎయిమ్స్ అట్ ఇంటిగ్రేటింగ్ అంటే అన్నింటిలో ఉన్నటువంటివి గ్యాదర్ చేసి కలపడం అనమాట. ఆల్ డిజిటల్ లైబ్రరీస్ ఇంటూ వన్ పోర్టల్. నవే డేస్ ఎవరి లైబ్రరీ ఉన్నా కూడా అందరికీ కూడా డిజిటల్ లైబ్రరీ అంటే వాళ్ళన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయడమో, లేకపోతే రెడీగా ఉంటే వాళ్ళకి సాఫ్ట్వేర్లు ఉంటే తీసుకోవడము, ఇవన్నీ చేసి ఒక ఆన్లైన్ లైబ్రరీ సెటప్ చేసుకున్నారు. దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఏ డిజిటల్ లైబ్రరీ ఫర్ దట్ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్. ఇట్లా 6 ఇన్స్టిట్యూషన్స్ మీద ఉండేవి అన్ని కలిపి చేసి దాన్ని నేషనల్ ఈ లైబ్రరీ అని పేరు పెట్టారు. సో నౌ యువర్ యాక్సెస్ టు ఏ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ ఈస్ అవైలబుల్ అనమాట. పిఎంకేవివై, ది ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. దీని గురించి కూడా మనం మాట్లాడాము. కౌశలము అంటే ఏమిటంటే ఎక్స్పర్టైజ్ అంటే స్కిల్, అంతే కదా. కౌశలము అంటే స్కిల్. సో ప్రైమ్ మినిస్టర్స్ స్కిల్ డెవలప్మెంట్, ఇదేంటి వికాసము అంటే డెవలప్మెంట్. సో ఇప్పుడు పేర్లన్నీ మన కల్చరల్ గా పెట్టుకుంటున్నాం కనుక ప్రైమ్ మినిస్టర్స్ కౌశల్ వికాస్ యోజన. యోజన మీన్స్ ప్లాన్ ఆర్ ప్రోగ్రామ్. సో కౌశల్ విశాల్ యోజన అంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని అర్థం అనమాట, అంతే. ఇట్ ఎయిమ్స్ అట్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్ యూత్. స్కిల్ డెవలప్మెంట్ అంటే అకాడమిక్ గా చదివేసుకుని రాట్లైడింగ్ చేసుకోవడం కాకుండా ప్రాక్టికల్ గా తెలుసుకోవడం, హౌ టు యూటిలైజ్ దోస్ థింగ్స్ ప్రాక్టికల్లీ, వాట్ యు లెర్న్ అకాడమికల్లీ, ఇది అనమాట. సో అంటే దెన్ హిస్ కెరియర్ విల్ బి గుడ్, ప్రొఫెషనల్ కెరియర్ గోస్ వెల్. ఇది పిఎంకేవివై. దెన్ ఉన్నత్ భారత్ అభియాన్, ఇది కూడా అంతే. అభియాన్ అంటే ప్రోగ్రామ్, ఉన్నత్ హయ్యర్ భారత్ నేషనల్ అంటే హయ్యర్ ఎడ్యుకేషన్, నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అని. దీనికి ఏం పెట్టారనమాట ఇవి? దేర్ ఆర్ ఐఐటీస్, ఐఐఎస్సిఆర్స్, ఎన్ఐటి విల్ అడాప్ట్ విలేజెస్ ఫర్ డెవలపింగ్ రూరల్ టెక్నాలజీ. రూరల్ టెక్నాలజీ అంటే
డెవలపింగ్ రూరల్ టెక్నాలజీ అంటే రూరల్ సైడ్ ఉండేవి ఏముంటాయండి, చేతి వృత్తులు ఉంటాయి, ముఖ్యంగా అగ్రికల్చర్ ఉంటుంది మనకి, చిన్న చిన్న యూనిట్స్ ఉంటాయి, ఫండమెంటల్ యూనిట్స్. ఇలాంటి వాళ్ళకి టెక్నాలజీని దగ్గరికి తీసుకువెళ్ళడానికి ఈ అడ్వాన్స్ ఇన్స్టిట్యూట్స్ లైక్ ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ ఏమండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్, ఎడ్యుకేషనల్ రీసెర్చ్ కదా, కరెక్ట్, థ్యాంక్ యూ. సో ఇట్లా ఇవన్నీ ఏం చేస్తాయంటే ఎక్కడైతే మంచి యాక్టివ్ విలేజెస్ ఉన్నాయో అండ్ దే ఆర్ షార్ట్ ఆఫ్ ది టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ని అప్లై చేసుకోవడం తక్కువగా ఉన్నారో అటువంటి వాటిని ఈ ఇన్స్టిట్యూషన్స్ అడాప్ట్ చేసుకుంటాయి, దత్తత తీసుకుంటాయి, తీసుకుని అక్కడ దే ప్రొవైడ్ దిస్ నాలెడ్జ్ ఆఫ్ యూటిలైజింగ్ టెక్నాలజీ ఫర్ దేర్ రూరల్ డెవలప్మెంట్ అన్నమాట. ఇది ఉన్నత్ భారత్ అభియాన్ అని అన్నారు దీన్ని. తర్వాత సాక్షర భారతి. భారతి అంటే సరస్వతీదేవి ఎడ్యుకేషన్, సాక్షాత్కరింప చేసుకోవడం అంటే డిగ్రీ ఆఫ్ లిటరసీ అనమాట, అంతే. సో సాక్షర భారతి అనేది ఇట్ వాజ్ లాంచ్ ఇన్ 2009 టు ఇంప్రూవ్ లిటరసీ. ఇట్ ఫోకసెస్ మోస్ట్లీ ఆన్ విమెన్స్ ఎడ్యుకేషన్. ఎందుకంటే నార్మల్ గా ట్రెడిషనల్ గా మొదటి నుంచి కూడా మన దగ్గర విమెన్స్ ఎడ్యుకేషన్ తక్కువ కదా, డిగ్రీ ఆఫ్ లిటరసీ ఇన్ ఉమెన్ ఇస్ లెస్. ఎందుకంటే వాళ్ళు సాధారణంగా ఎక్కువగా హౌస్ వైఫ్స్ ఉండేవారు. ప్రజెంట్ డే మే నాట్ బి దాట్, ఇప్పుడు ఈక్వల్ గానే ఉన్నారనుకోండి, కొంత వచ్చేసింది. ఇంకా అంతేకాకుండా చదువుకున్న వాళ్ళల్లో ఈక్విటీ బిట్వీన్ మెన్ అండ్ విమెనే కాకుండా అసలు అన్ఎడ్యుకేటెడ్ విమెన్ అనే ఉండకూడదు అనే దానికోసం విమెన్స్ ఎడ్యుకేషన్ అనమాట. అంటే ఆల్ విమెన్ షుడ్ బి ఎడ్యుకేటెడ్ ఇన్ ది కంట్రీ అనేది, దానికి సాక్షర భారతి అనే ఇనిషియేటివ్ ఉంది. దెన్ రోసా అంటే రాష్ట్రీయ ఉच्चतर శిక్ష అభియాన్. ఉच्चतर అంటే హయ్యర్, శిక్ష అంటే ఎడ్యుకేషన్ ట్రైనింగ్, అభియాన్ ప్రోగ్రాము, రాష్ట్రీయ అంటే నేషనల్, రాష్ట్రం అంటే స్టేట్ అని కాదు, ఇక్కడ స్టేట్ అంటే కూడా నేషనల్ అర్థం ఉంటుంది కదా, ఇండియా ఇది స్టేట్ అంటారు, ఇండియన్ స్టేట్ అనే అంటారు, అంటే ఇన్ ది కంట్రీ ఆఫ్ ఇండియా అనే అంటాం. సో దీన్ని ఏమంటామంటే రోసా అని అంటాం దీన్ని. ఇది ఇనిషియేటెడ్ బై ఎంహెచ్ఆర్డి అంటే మళ్ళీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇన్ 2013 యాజ్ ఏ హోలిస్టిక్ స్కీమ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. దీనికి ఫండింగ్ కావాలి కదా మనకి, ఇటువంటి ఇనిషియేటివ్స్ ఫండింగ్ కావాలిగా. ఎక్స్పెండిచర్ అనేది ఎక్కడైనా ఉంటుంది కదా, దానికి ఎంప్లాయీస్ వర్కర్స్ అందరూ ఉంటారు కదా. సో దిస్ ఈస్ ప్రొవైడెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్రూ స్టేట్ గవర్నమెంట్స్. వాళ్ళు స్టేట్ గవర్నమెంట్స్ కి ఇచ్చి మీరు ఉపయోగించుకోండి అని ఇస్తారు. అండ్ యూటీస్ అంటే యూనియన్ టెరిటరీస్. స్టేట్ గవర్నమెంట్ అయితే యూనియన్ టెరిటరీస్ ఉంటాయి కదా, లైక్ పాండిచ్చేరి, ఆనాము ఉన్నాయి కదా మనకి. సో అటు ఢిల్లీ ఇవన్నీ యూనియన్ టెరిటరీస్. తర్వాత నేషనల్ నాలెడ్జ్ కమిషన్ ఎన్కేసి అని అంటాం. ఇట్ వాస్ అన్ ఇండియన్ థింక్ ట్యాంక్. నేషనల్ నాలెడ్జ్ కమిషన్ అంటేనే అర్థమైపోయింది కదా, ఇది ఇట్స్ ఏ గ్రూప్ ఆఫ్ నాలెడ్జబుల్ పీపుల్. దే మేక్ ఏ థింక్ ట్యాంక్, మంచి మంచి ఆలోచనలు చేయగలిగిన వాళ్ళు. ఇట్ వాజ్ అన్ ఇండియన్ థింక్ ట్యాంక్ టు కన్సిడర్ పాలసీస్ to sharpen India's comparative advantage in the knowledge-intensive service sectors. సర్వీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కదా ఫర్ ఎనీ గవర్నమెంట్ టు థ్రైవ్. దేని మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. సో ఈ సర్వీస్ సెక్టార్స్ లో మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయడం కోసం అందులో ఎక్స్పర్టైజ్ అందరినీ పెట్టుకొని వాళ్ళు ఒక నాలెడ్జ్ కమిషన్ ఒకటి పెట్టి దే కన్సిడర్ ఇట్ యాజ్ ఎ థింక్ ట్యాంక్ అండ్ దే విల్ బి మేకింగ్ థింకింగ్ అండ్ దే విల్ బి ఇవాల్వింగ్ new service procedures and all those things. Service sector lo they will be giving their recommendations. It was constituted on 13th June 2005 by Prime Minister Manmohan Singh. On time lo pettaridi 2005 lo when Manmohan Singh was the Prime Minister. It advises the Prime Minister's office, PMO అంటే Prime Minister's office, on policy related education. తర్వాత ఎన్కేసి వెబ్సైట్ వాస్ లాంచ్డ్ ఆన్ February 2006. అంటే నేషనల్ నాలెడ్జ్ కమిషన్ అనేది దీనికి ఒక వెబ్సైట్ కూడా పెట్టారు వాళ్ళు ఫర్ షేరింగ్ ఇన్ఫర్మేషన్. ఇట్ వాజ్ లాంచ్ ఇన్ February 2006. మనకి 2014 నుంచి ప్రజెంట్ మోడీ గవర్నమెంట్ అంటే ప్రస్తుత గవర్నమెంట్ లో దిస్ హెస్ బిన్ డిస్కంటిన్యూడ్. నౌ దిస్ డస్ నాట్ ఎగ్జిస్ట్. దీన్ని హిస్టారికల్ గా గుర్తుపెట్టుకోవడమే. ఎందుకంటే తీసేశారు అంటే మీకేశారు కాదు, నేషనల్ నాలెడ్జ్ కమిషన్ బదులు వేరే ఏదో పేరు మార్చి ఉంటారు. లైక్ ఫైనాన్స్ కమిషన్ తీశారు, నీతి ఆయోగ్ అన్నారు. రూలింగ్ పార్టీస్ దే హ్యావ్ దేర్ ఓన్ న్యూ పాలసీస్ ఆల్వేస్ ఫర్ ది బెటర్మెంట్. అదే దే గో ఆల్వేస్ టువర్డ్స్ బెటర్.
హార్టోగ్ కమిటీ ఇది ఒకటి ఎక్కువసార్లు ఇస్తూ ఉంటాడండి. ఈ హార్టోగ్ కమిటీ అని అంటే ఇది బ్రిటిష్ టైమ్స్ లో అనమాట. దిస్ వాజ్ ఇన్ ప్రీ ఇండిపెండెన్స్. ఈ హార్టోగ్ అనే దొరగారు అనమాట మళ్ళీ. ఈయన ఏమిటి, దిస్ కమిషన్ వాజ్ అపాయింటెడ్ 1929. మీకు చెప్పాను నేను. మొదట్లో వాళ్ళు బ్రిటిష్ రూలర్స్ గా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఎడ్యుకేషన్ లిటరసీ, డిగ్రీ ఆఫ్ లిటరసీ పెంచాలని వీళ్ళు ప్రైమరీ ఎడ్యుకేషన్ మొదలు పెట్టారు ముందు. అప్పుడు వాళ్ళ టైంలో 1929 ఆ టైంలో 18 చివరిలో 19 అంటే వెరీ ఎర్లీ 20th సెంచరీ అండ్ లేట్ 18th సెంచరీస్ లో డిగ్రీ ఆఫ్ లిటరసీ వాజ్ వెరీ లెస్. ఆ రోజుల్లో వీళ్ళు ఫస్ట్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ని ఇంట్రడ్యూస్ చేశారు. రూరల్ ఫోక్స్ మొత్తం ఇండియన్స్ అంతా కూడా చదువుకోవాలి, వీళ్ళకి చదువు రావాలి అనేది. దానికోసం వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళకి పెద్ద రిజల్ట్స్ కనపడి ఉండకపోవచ్చు. వాళ్ళకి ఎంతమంది డిగ్రీ ఆఫ్ లిటరసీ మీద చూస్తే వాళ్ళకి పెద్ద ప్రోగ్రెస్ కనపడకపోవచ్చు. అది వాట్ హ్యాపెన్ టు ఆల్ అవర్ ఎఫర్ట్స్ అని ఒక కమిటీని వేశారు స్టడీ చేయడానికి. దట్ వాజ్ వాట్ ఈస్ కాల్డ్ హార్టోగ్ కమిటీ. దీని రిపోర్ట్ ఏమి ఇచ్చారో తెలుసా అండి వాళ్ళు? ఇట్ రిపోర్టెడ్ దట్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ వేస్ట్ ఆఫ్ మనీ అండ్ ఎఫర్ట్స్ యాజ్ అట్ ప్రైమరీ లెవెల్స్ pupils are leaving their schools before completing the particular stage of education. వీళ్ళందరినీ బతిమాలి బామాలి పట్టుకొచ్చి స్కూళ్ళల్లో కూర్చోబెడితే నార్మల్ గా అప్పుడు రూరల్ ఫోక్స్ అంతా కూడా చిన్నప్పటి నుంచి పాపం పని చేసుకునే అలవాటే కదా, వాళ్ళకి పనులు చేసుకునే అలవాటే కదా, లేబర్ పనులు చేసుకుంటారు, అగ్రికల్చర్ లేబర్ గా ఉంటారు, ఇటువంటి చిన్న చిన్న వ్యాపారాలు ఇటువంటివన్నీ ఉంటాయి కదా. సో వాళ్ళకి ఎడ్యుకేషన్ విలువ తెలియదు, వాళ్ళకి అందుకని ఆ ఇంట్రెస్ట్ రాలేదు. ఏదో దాని గురించి ఎంత చెప్పి తీసుకెళ్ళినా ఇనీషియల్ గా కష్టం కదా మోటివేట్ చేయడం. వాళ్ళు మానేసి ఎగ్గొట్టేసి వెళ్ళిపోతుంటారు. డ్రాప్ అవుట్స్ యూస్ టు బి మోర్. సో ఇలా డ్రాప్ అవుట్స్ అయిపోయినందువల్ల వీళ్ళ శ్రమకి ఏమీ ఫలితం దక్కలేదు, ఇది వేస్ట్ ఆఫ్ మనీ, దీని మీద ఖర్చు పెట్టే డబ్బు ఎత్తేయచ్చు, అవసరం లేదు అని హార్టోగ్ కమిటీ రిపోర్ట్ అనమాట. ఇది ఒకటి ఇంపార్టెంట్ పరీక్షలో రిఫర్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం ఆన్లైన్ కోర్సెస్కి వచ్చాం, ఆన్లైన్ ఎడ్యుకేషన్. ఓపెన్ యూనివర్సిటీస్ అయితే ఇప్పుడు ఆన్లైన్ కి వచ్చాం మనం. ఆన్లైన్ లోకి వచ్చినప్పుడు ఫస్ట్ ఏ ప్లాట్ఫామ్ ఈస్ క్రియేటెడ్ ఇన్ ఇండియా. అంటే ఆన్లైన్ చెప్పాలి అంటే ముందు దానికి ఉండాలి కదా, ఒక సెటప్ ఉండాలి, ఒక వెబ్సైట్, ఒక ఇంటర్నెట్ లో ఒక సైట్ ఉండాలి, దాన్ని క్రియేట్ చేయడము, దానికి మెటీరియల్ ఇవ్వడము, ఇవన్నీ జరగాలి కదా. సో ఏ ప్లాట్ఫామ్ ఇస్ క్రియేటెడ్ విచ్ ఈస్ కాల్డ్ MOOC, మూక్ అంటారు దీన్ని, మూక్స్ అంటారు. అంటే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్, మూక్స్ అని అంటారు. మూక్ ఇట్ ఈస్ అన్ ఆన్లైన్ కోర్స్ ఎయిమ్డ్ ఎట్ అన్లిమిటెడ్ పార్టిసిపేషన్ అండ్ ఓపెన్ యాక్సెస్ వయా ది వెబ్. ఇట్ వాస్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2006. ఈ ఇయర్స్ అన్ని కూడా ఇంపార్టెంట్ అండి. అండ్ ఎమర్జ్డ్ యాజ్ ఎ పాపులర్ మోడ్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ 2012. 2006 లో పెట్టినప్పటికీ 2012 నుంచి పాపులర్ మోడ్ అన్నారు కానీ నేను 2020లో చదివినప్పుడు కూడా నేను వెళ్ళలేదు అప్పటికి. నేను ఫస్ట్ చదివినప్పుడు ఇది నాకు తెలియదు ఉందని. ఇప్పుడు తెలుస్తుంది అందరికీ. ఎందుకని ఈ మూక్ ఇక్కడ ఆన్లైన్ కోర్సెస్ అంటే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ అంటే ఇందులో దేర్ ఆర్ వేరియస్ ప్రోగ్రామ్స్. మూక్ ఈస్ ఎ ప్లాట్ఫామ్ వేర్ ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ఏ వెబ్ స్పేస్. ఇక్కడ బోల్డ్ అన్ని ప్రోగ్రామ్స్ రకరకాలు ఉన్నాయి అనమాట. వీళ్ళందరూ వెళ్ళి ఆ ప్లాట్ఫామ్ వాడుకుని ఆ ప్లాట్ఫామ్ లో దే కండక్ట్ దేర్ ఆన్లైన్ కోర్సెస్. అటువంటివి ఏమున్నాయి అని అంటే స్వయం అనేటటువంటిది ఒకటి. నేను మీకు చెప్పానే ఈ పేర్లు మంచి. స్వయం అంటే మనకి గుర్తుండడం కూడా ఈజీ ఉండాలి. ప్రొడక్షన్ SWEY అలా ఏమైనా పెట్టారనుకోండి గుర్తు పెట్టుకోవడం కష్టం కదా. అందుకని స్వయం బాగా గుర్తుంటుంది మనకు, స్వాధ్యాయ అన్నట్లు అనమాట. సో ఈ స్వయం అని ఇలా వేరు పెట్టాక దీనికి వీళ్ళు ఎక్స్పాన్షన్స్ రాశారేమో అనిపిస్తుంది అనమాట. అంటే ఆ అర్థం వచ్చేలాగా ఆ కోర్స్ ఏమిటి అని. సో ఈ మూక్స్ ప్లాట్ఫామ్ ని వాడుకుని జరిగేటటువంటి ఒక ఆన్లైన్ కోర్స్ ఏమంటారు అని అంటే స్వయం అని అంటారు. స్వయం అంటే స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఆఫ్ అంటే యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ అస్పైరింగ్ మైండ్స్. ఇది దీనికి ఎక్స్పాన్షన్. స్వయం చాలాసార్లు ఇస్తాడు ఇది. స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్. యాక్టివ్ లెర్నింగ్ అంటే అప్ టు డేట్, అప్పుడప్పుడు చదువుకోవడం ఆన్లైన్ కదా. యాక్టివ్ మీకు ఎప్పుడో వీలైతే అప్పుడు చదువుకోవచ్చు ఇది. ఎందుకంటే ఇందులో మీరు ఇక్కడ చూడండి, ఆన్లైన్ కోర్స్ ఎయిమ్డ్ ఎట్ అన్లిమిటెడ్ పార్టిసిపేషన్. స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యూత్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్. దిస్ ఈజ్ ఇనిషియేటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు అచీవ్ యాక్సెస్, ఈక్విటీ అండ్ క్వాలిటీ. ఎక్కడైనా మీరు చూడండి, ఇక్కడ
ఈక్విటీ అండ్ క్వాలిటీ ఈ రెండే వస్తాయి. అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అందరికీ ఒకే టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇది. అంటే ఇప్పుడు మన కాలేజీలాగా ఒక దాంట్లో గొప్ప మాస్టర్లు ఉండి డబ్బులు ఎక్కువ ఉంటే అక్కడ గొప్పగా ఉంటుందని పేరు, అందరూ అడ్మిషన్ కోసం పడి వెళ్తూ ఉంటాం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ అలా ఉండదు. దిస్ ఈజ్ ఓపెన్ కోర్స్ అవైలబుల్ ఆన్ ఆన్లైన్. ఇట్ ఈస్ ది సేమ్ ఫర్ ఎవ్రీ వన్. వాడు కాదువాడైనా, గొప్పవాడైనా, తెలివైన వాడైనా, తెలివి తక్కువ వాడైనా, ఎవరికైనా సేమ్ ఉంటుంది. చేత వీసే ఈక్విటీ అండ్ క్వాలిటీ. డెఫినెట్ గా దీన్ని మంచి క్వాలిటీ స్టడీ మెటీరియల్ ని అక్కడ అవైలబుల్ చేస్తారు అన్నమాట. ఇట్ ఇంక్లూడ్స్ కోర్సెస్ ఫ్రమ్ 9th క్లాస్ టు పీజీ లెవెల్. దిస్ ఈజ్ మూక్ బేస్డ్. అంటే ఈ మూక్ వాళ్ళ వెబ్ స్పేస్ చెప్పాను, ఇది ఓపెన్ దానికి వచ్చిన ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ మీద వీళ్ళు స్వయం అని ఈ కోర్సెస్ చెప్తారు. దట్ ఈస్ ఫ్రమ్ 9th క్లాస్ టు పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్. ఇంకో దీని తర్వాతది స్వయం ప్రభ. స్వయం అంటే ఇంచుమించుగా సేమే ఇదే. ప్రభ అని అంటే ఇది లైట్ థ్రోన్ బై స్వయం అని అర్థం అనమాట. అలా అనుకోవచ్చు మనం. ఇది ఎలాగంటే ఇవి బేస్డ్ ఆన్ టీవీ అనమాట. ఇవి చూడండి, ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ 32 డిటిహెచ్ ఛానల్స్. ఇప్పుడు ఈ 32ని కరెక్షన్ చేశారు. నౌ దిస్ హాస్ ఇంక్రీస్డ్ 34 డిటిహెచ్ ఛానల్స్. అంటే డైరెక్ట్ టు హోమ్ ఛానల్స్ అని వీళ్ళు ఒక 34 ఛానల్స్ ఉంటాయి. 34 ఛానల్స్ లో వీళ్ళు కోర్సు మెటీరియల్ అంతా ఆఫర్ చేస్తూ ఉంటారు. డివోటెడ్ టు టెలికాస్టింగ్ ఆఫ్ హై క్వాలిటీ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ ఆన్ 24/7 బేసిస్ యూజింగ్ GSAT-15 శాటిలైట్. ఈ GSAT-15 అనేటటువంటిది ఈ శాటిలైట్ ని ప్రత్యేకంగా ఈ కోర్సు కోసమే పంపించారు. మన ఇస్రో వాళ్ళే పంపించారు. ఇది దిస్ ఇస్ అన్ ఎడ్యుకేషనల్ శాటిలైట్. ఈ GSAT-15 చేసేది ఏమిటంటే దీన్ని ఉపయోగించుకుని వీళ్ళు 34 డిటిహెచ్ ఛానల్స్ నడుపుతూ ఉంటారు. ఇది ఎంత అప్డేట్ గా ఉంటుందంటే it will be getting on updated 24/7. ఎవ్రీ డే అప్డేట్ అవుతూ ఉంటుంది. దీనికి ఒకటి ఏదో ఒక సైకిల్ కూడా ఉంది. డీటెయిల్స్ ఉన్నాయి దీనికి. అప్పుడు రాశాను, అనవసరం తీసేశాను. ఒక సైకిల్ ఉంది. ఎవ్రీ 6 days ది కోర్స్ షుడ్ బి అప్డేటెడ్, న్యూ మ్యాటర్ షుడ్ బి ఇంక్లూడెడ్. ఇట్లా అన్ని యాడ్స్టిక్స్ ఉన్నాయన్నమాట దీనికి. సో ఈ 34 ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చదువుకున్నప్పుడు 32 ఉన్నాయి. ఇప్పుడు ఇంకో 2 ఛానల్స్ కలిపారు, 34 డిటిహెచ్ ఛానల్స్ ఉన్నాయి. దీస్ ఛానల్స్ ఆర్ అప్లింక్డ్ ఫ్రమ్ బిసాగ్. అంటే ఇవన్నీ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూషన్స్ అన్నమాట. ఇవన్నీ అబ్రివియేషన్స్ ఏనండి. ఫ్రమ్ బిసాగ్, గాంధీనగర్. ది కంటెంట్స్ ఆర్ ప్రొవైడెడ్ బై NPTEL. మనం చదువుకున్నాం కదా. NPTEL అంటే ఏమిటి? నేషనల్ ప్రాజెక్ట్ ఆన్ టెక్నికలీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్. ఇది అంతే. అంటే ఆన్లైన్ చెప్పడం అని అర్థం అంతే. సో IITs, UGC, CEC, GNO, NCERT ఇవన్నీ మనకు తెలిసినవే. NIOS అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ సోర్స్ అని వస్తుందన్నమాట. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్టడీస్ అట్లాంటివి అనమాట. ఇవి ఇన్స్టిట్యూట్స్. ఇవన్నీ ది ఇన్ఫ్లిబినెట్ సెంటర్ మెయింటైన్స్ ది వెబ్ పోర్టల్. ఈ ఇన్ఫ్లిబినెట్ అనేది ఇది కూడా ఒక సాఫ్ట్వేర్ యూనిట్ వీళ్ళది. ఇన్ఫ్లిబినెట్ అంటే ఇన్ఫర్మేషన్ లైబ్రరీ నెట్వర్క్. దీని పేరు అది, ఇన్ఫర్మేషన్ లైబ్రరీ నెట్వర్క్. వీళ్ళంతా ఆన్లైన్ వర్క్ చేస్తుంటే ఒక సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్స్, బిసాగ్ కానీ, ఇన్ఫ్లిబినెట్ కానీ, ఇవన్నీ వీళ్ళందరూ కూడా ఈ వెబ్ పోర్టల్ ని వీళ్ళు మెయింటైన్ చేస్తారు. కోర్సెస్ ఈ ఛానల్స్ అన్ని కూడా మనకు ఆ లింక్ చేయాలిగా. అంటే వీళ్ళ ఛానల్స్ లో మెటీరియల్ తయారు చేసింది శాటిలైట్ కి వెళ్ళాలి, సిగ్నల్స్ మళ్ళీ మన టీవీలకు రావాలి కదా. సో ఈ పని అంతా బిసాగ్ వాళ్ళు చేస్తారు. ఈ లింకింగ్ అంతా వాళ్ళు చేస్తారు. సో దిస్ ఈస్ ది స్వయం ప్రభ కోర్స్. దెన్ EduSat అంటే ఎడ్యుకేషనల్ శాటిలైట్. ఇది GSAT-3. ఇది ఇట్స్ ఏ కమ్యూనికేషన్ శాటిలైట్ లాంచ్డ్ బై ఇస్రో ఆన్ 20th September 2004. It is intended to meet the demand for an interactive satellite-based distance education system for the country. అంటే ఇది శాటిలైట్ బేస్డ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అన్నమాట. అంటే మనం వెబ్సైట్ వెళ్లకుండా, వెబ్సైట్ ఆన్లైన్ కాకుండా డైరెక్ట్ శాటిలైట్ నుంచి అనమాట. ఎందుకంటే ఇది కొన్ని చోట్ల అవసరం అవుతుంది. రిమోట్ ప్లేసెస్ లో వేర్ ది ఇంటర్నెట్ అవైలబిలిటీ ఉండకపోవచ్చును. అటువంటి చోట శాటిలైట్ వెళ్ళకపోవడం అనేది ఉండదు కదా, ఎక్కడికైనా ఉంటుంది దాని లింక్. సో అక్కడ టీవీ వస్తుంది అనమాట. శాటిలైట్ లింక్, డైరెక్ట్ గా శాటిలైట్ లింక్. ఇప్పుడు ఫోన్స్ కూడా మనకి ఈ మైక్రోవేవ్ రిపీటర్స్ కాకుండా మనకి శాటిలైట్ ఫోన్స్ కూడా ఉంటాయి. దట్స్ వెరీ కాస్ట్లీ అఫేర్ అనుకోండి. సో వీల్ స్టాప్ హియర్ ఫర్ టుడే అండి.
Then again we'll meet on coming Monday అండి. Thank you. I'm closing this now. Bye. ధన్యవాదాలు మహోదయ. నమస్తే అండి.